కీర్తనలు చదివే ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి, స్తోత్రమయ స్తోత్రమయ, స్తుతి మహిమ గంట నీ నామకే చెందున్నాయన. బంగారు పాదాలు కలిగిన తండ్రి, స్తోత్రం స్తోత్రం, స్తుతి మహిమ గంట నీ నామకే చెందున్నాయన తండ్రి. దయగల గొప్ప దేవ, కరుణగల దేవ, నీ నామను బట్టి అనేక మార్లు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. జ్ఞానం కొదవగా అన్న అడుగులు ఇవ్వబడును అన్నారు కదా తండ్రి. సొలొమోనుకు నాయన తండ్రి, నీ ముందు కానీ నీ తర్వాత కానీ నాయన నీ అంత జ్ఞానవంతుడు ఉండడు అని చెప్పారు కదా తండ్రి. అతి చిన్న వయసులోనే సొలొమోను రాజుగా చేశారు తండ్రి నాయన. దాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. నాకు జ్ఞానం కొదవగా ఉన్నది కొంచెం దయచేయం నాయన తండ్రి నాయన సజీవుల లెక్కలో నన్ను ఊహించినందుకు గాను వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దయగల దేవ, కరుణగల దేవ, కృపగల దేవ, నీకు స్తోత్రాలు నాయన. అనేక మంది నాయన వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది నాయన తండ్రి. ఏలియా ప్రార్థింపగా మరణాన్ని కురిపించినారు తండ్రి నాయన. స్తోత్రమయ స్తోత్రం 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 తండ్రి నాయన స్తోత్రం స్తోత్రం నాయన. ప్రతి ఒక్కటి నాయన వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా గొప్పది నాయన తండ్రి నాయన. దాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్న సొలొమోను తండ్రి నాయన తండ్రి. సొలొమోనుకు అతి జ్ఞానవంతుని చేశారు నాయన. అతి చిన్న వయసులోనే రాజుని చేశారు నాయన. దాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు నాయన తండ్రి నాయన. వాళ్ళు నమ్మి నీ యందు భక్తులతో మెలిగారు తండ్రి నాయన తండ్రి. దాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు. అతి చిన్న వయసు, చాలా చిన్న వయసులో రాజుగా చేశారు తండ్రి. దాన్ని తనను గొప్ప స్థాయిలో నిలబెట్టారు తండ్రి నాయన. స్తోత్రం మహిమగంట నీ యందు భయభక్తులు కలిగి ప్రేమతో నడువుటకు సహాయం చేయండి నాయన తండ్రి. ప్రతి ఒక్క విషయంలో తండ్రి ప్రేయర్ చేసి మేము స్టార్ట్ చేసేలాగా నాకు జ్ఞానం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క విషయంలో నన్ను తండ్రి నాయన జాబ్ ప్రిపేర్ అవ్వడానికి కృపను దయచేయండి నాయన తండ్రి. దాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అడిగినవన్నీ మీరు ప్రేయర్లో అడిగినవన్నీ అన్నీ మీరు పొందినట్లు అనుకున్నా అవి మీకు ఖచ్చితంగా దొరుకును అన్నారు కదా తండ్రి నాయన తండ్రి. నేను ప్రతి ఒక్కటి నాయన తండ్రి నేను మనస్ఫూర్తిగా ప్రేయర్ చేస్తున్నాను నాయన తండ్రి. నేను అడిగినవన్నీ పొందుకున్నట్లు అనుకుంటున్నాను నాయన తండ్రి. ప్రతి ఒక్క విషయంలో నాకు చాలా సహాయం చేసిన గొప్ప దేవ, దాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నాయన. ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోలేను నాయన. వేలాది పొట్టెలను, వేలాది దూడలను ఇచ్చి నీకు రుణం తీర్చుకోగలను. దయగల దేవ, కరుణగల దేవ, గొప్ప దేవుడు నాయన. ఇప్పుడు కీర్తనల గ్రంథం చదువుతుండగా నాకు సహాయం చేయం నాయన. జ్ఞానం దయచేయం నాయన. నా సహాయం జ్ఞానం దయచేయమని ప్రశస్తమైన నామంలో అనేక మార్లు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం చదువుకుందాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వేద్యం మాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశించెదరు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసీనుడై ఉన్నాడు. న్యాయమును తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును.
ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. సియోను వాసివైన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్త పరధామును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడిన వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించు వాడా, నన్ను ద్వేషించువారు నాకు కలగజేయు బాధను చూడుము. తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది. యెహోవా ప్రత్యక్షమాయెను. ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కుకొని ఉన్నారు. దుష్టులను దేవుని మరుచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరువబడరు. బాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందురుగాక. యెహోవా వారిని భయపెట్టుము. తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసపు క్రియల్లో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరించెదరు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడని కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించెదరు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించుదురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండెను. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించుదురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచి యుందురు. చోటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెను పొంచిచున్నవి. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములో పొంచియుందురు. బాధపడు వారిని పొంచి యుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని తమ హృదయంలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుటయేలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకొనుటయేలా?
నీవు దీనిని చూచి ఉన్నావు గదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవై సహాయుడువై ఉన్నావు. దుష్టుల భుజమును విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వమును ఏమియు కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారులు కాకుండునట్లు భయపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి. చెవియొగ్గి ఆలకించితివి. ఆమెన్. ప్రార్థన చేస్తుంది. దయగల తండ్రి నాయన, స్తుతి స్తోత్రం కలిగిన నా దేవ, వేలాది వందనాలు స్తోత్రాలు నీ నామకే చెందున్నాయన. దయగల దేవ, స్తోత్రమయ స్తోత్రం స్తోత్రం స్తుతి నీకే, మహిమ గంట నీ పాదాలకే చెందున్నాయన. తండ్రి యేసయ్య స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ కీర్తన చదువుతున్నందుకు నాకు ఎంతో ఆనందముగా ఉన్నది తండ్రి నాయన. ఇలా నన్ను వాడుకునేందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి దేవ. స్తోత్రమయ స్తోత్రం 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 స్తుతి మహిమ గంట నీ నామకే చెందును నాయన. ఈ కీర్తనలు చదువుతుండగా నాయన తండ్రి నాకు ఇంకనూ ఆసక్తి కలుగుచున్నది నాయన తండ్రి. నువ్వు చేసిన ప్రతి ఒక్క క్రియను తండ్రి నాయన నేను అద్భుతంగా ఆనందించుతున్నాను నాయన. ప్రతి ఒక్క క్రియ నాయన నువ్వు అద్భుతంగా చేసినావు తండ్రి. దాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవ. స్తోత్రమయ స్తోత్రం 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 స్తుతి మహిమ గంట నీ నామంకే చెందున్నాను. దయగల తండ్రి, కరుణగల తండ్రి, ఈ వాక్యమును ఇంతవరకు చదువుటకు నాకు వీలు ఇచ్చినందుకు దాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా దేవ. స్తోత్రమయ స్తోత్రం స్తుతి మహిమ నీ ఘనత నీ నామంకే చెందిన ప్రశస్తమైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.